మీరేంటి చాలా గుడ్ బాయ్ అని, మందు తాగారంట, సిగరెట్ తాగారంట, అమ్మాయిలు లేరు. అవును, మందు తాగుతారు? సిగరెట్ ఎప్పుడు తాగలేదు, మందు తాగుతారు. ఆల్కహాల్ ఐ టేస్టెడ్, కానీ నాకు అలవాట్లేదు అంతే. క్రష్లు ఉంటాయి కానీ క్రష్ వరకు అంతే. ఓకే, మీరు ఇప్పుడు పెళ్లి చేసుకోవే అమ్మాయి ఇండస్ట్రీ అమ్మాయి ఉంటుందా, బయట అమ్మాయి ఉంటుందా? నాకు నిజంగా తెలియదండి, ఆనెస్ట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్. నాకు డబ్బులు లేవు బేసికలీ, అందుకే ఇంట్లో వాళ్ళు ఏమైనా చెప్పినా కూడా నేను ఐ పోస్ట్ పోన్ ఇట్. ఓకే ఓకే, ఇప్పుడు వస్తుంది ఇంకా ఇంకా ఇప్పుడు డబ్బులు ఏమన్నా ఏంటి మీరు? కాదు, ఇప్పుడు థింగ్స్ ఆర్ లుకింగ్ గుడ్, సో చూద్దాం. ఓకే, ఇంకా మీరు ఆస్ట్రాలజీ మంచి గ్రిప్ అంట మీకు? ఆస్ట్రాలజీ లేదండి. లేదా? స్పిరిచువాలిటీ ఎట్లా? గ్రిప్ ఏం కాదు, నాకు ఆస్తమా ఉండేది బేసికలీ, బీభత్సమైన ఆస్తమా. అది ఎన్ని మందులు వాడినా తగ్గలేదు, బట్ కొన్ని హాలిస్టిక్ ఎనర్జీ ప్రాక్టీసెస్ ద్వారా నాకు కంప్లీట్ హీల్ అయిపోయింది ఆస్తమా. 95% హీల్ అయిపోయింది. ఓకే, అంటే నేను రాత్రి కొన్నేళ్ళు యాక్చువల్లీ ఏ రోజు 2-3 గంటల కన్నా ఎక్కువ నిద్రపోయేవాడిని కాదు. 12 పడుకున్న 2 గంటలకు మెలకు వచ్చేది. ఇన్హేలర్ చాలా అయిపోయింది యాక్చువల్లీ, కానీ కొన్ని ప్రాణిక్ హీలింగ్ వల్ల నాకు 100%, 95% ఆస్తమా అయిపోయింది. అండ్ అది జస్ట్ మెడిసిన్ కాదు, ఇట్స్ అంటే వెన్ యూ ప్రాక్టీస్ స్పిరిచువాలిటీ లైక్ అంటే చాలా నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు ఇది కరెక్ట్ ప్లాట్ఫామో కాదో తెలియదు, చెప్పండి. నిజంగా కొట్టి అంటే ఒక కర్రతో కొట్టాలి. సెట్ డైరెక్టర్ కర్ర చేయించబా, నాకు ఇప్పుడే చెప్పారు సార్ ఈ కర్ర కొంచెం మెల్లిగా కొట్టారు సార్ అని. నాకు కథ చెప్పినప్పుడు చెప్పాడు కర్రతో కొట్టే సీన్ ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు చెప్పేది ఏంటి నాకు అర్థం కాదు. పెడిమని ఇక్కడ బోన్ మీద తగిలింది అనమాట, బొడ్మన్ సౌండ్ వచ్చింది అని చెప్పి కర్ర పడేసి వెళ్ళిపోయారు. సారీ లేదు, ఏం లేదు, సారీ అయ్యో తగిలిందని. అప్పుడు అనిపించిన వారు ఇదేంటి కొంచెం ఇన్సల్టింగ్గా ఉంది అని.